ఉగ్రవాద బాధిత దేశాలలో ఉన్నటువంటి వాళ్ళని తాత్కాలిక షెల్టర్ ఇచ్చేటటువంటి బాధ్యతలు యూరప్ దేశాలు, అమెరికా లాంటివి తీసుకుంటాయి. కొంతమందిని, అందరినీ కాదు. అలా తీసుకుని వాళ్ళకి అక్కడ ఉండటానికి, ఆయా దేశాల్లో బ్రతకడానికి ఉద్యోగమా, ఉపాధి, తింటమా, ఉండటమా ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు. దాన్ని టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ టీపీఎస్ అంటారు. ఈ టీపీఎస్ కింద ఇప్పుడు యెమెన్‌లోని హౌతీలు, ఏది ఇజ్రాయెల్‌తో పక్కన స్నేహం వీళ్ళు. వీళ్ళ మిత్రుడైనటువంటి ఇజ్రాయెలే దాడి చేస్తాడు. ఆ ఇజ్రాయెల్ దాడుల్లో ఉండేటటువంటి హౌతీలు సిరియా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, క్యామరాన్, నేపాల్, హోండ్యూరస్, నికరగువా, వెనిజులా, సౌత్ సూడాన్, ఈ 10 దేశాలు కూడా ఇదివరకు టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేటస్‌ని రద్దు చేశాడు ట్రంప్. తద్వారా వాళ్ళందరూ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితి.